ఈ రోజు మనం చూసే సినారియో ఏంటి అంటే గనక మల్టిపుల్ విండోస్ హ్యాండ్లింగ్. అంటే మన ప్రోగ్రామ్ మీద మనం యాక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక కొత్త విండోకి కనుక ఓపెన్ అయితే ఆ విండోలో ఓపెన్ అయిన దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది మన యొక్క మేజర్ సినారియో మాట. ఇది ఎట్లా డీల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినారియోని మనం చూద్దాం. సో దట్ వి విల్ గెట్ ఎ క్లారిటీ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ యామ్ సేయింగ్. సో login.salesforce.com ఇదిగో ఇది దీని యొక్క యూజర్ నేమ్ అండి. యూఆర్ఎల్, యూజర్ నేమ్ అన్ని ఈ డాక్యుమెంట్ లో నేను షేర్ చేస్తున్నా మీకు. సో దట్ మీకు అది ట్రాక్ కింద ఉంటది. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, యూఆర్ఎల్ ఇది. యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో నేను ఈ లాగిన్ అయ్యాను ఈ అప్లికేషన్లోకి. ఇందులోకి లాగిన్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ క్రెడెన్షియల్స్, సో రిమైండ్ మీ లేటర్, ఇది అక్కర్లేదు నాకు. సేవ్. ఓకే, సో యాజ్ అండ్ వెన్ మీ సేల్స్ ఫోర్స్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ హోమ్ స్క్రీన్ లోడ్ అవుతుంది. హోమ్ స్క్రీన్ లోడ్ అయిన తర్వాత మీకు ఉండే ఆప్షన్స్లో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ చూస్ చేస్తున్నాను. క్రియేట్లో యూజర్ని పిక్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, క్రియేట్ యూజర్ని నేను సెలెక్ట్ చేసా. యూజర్ ఫామ్ లోడ్ అయిందండి. ఇప్పుడు ఈ యూజర్ ఫామ్ లో ఈ కిందకి స్క్రోల్ అయితే కనుక ఇదిగో ఇక్కడ కొంత మ్యాగ్నిఫైయింగ్ ఐకాన్ అన్నది ఉన్నది. ఇదిగో ఒక చిన్న భూతద్దం లాంటిది ఉన్నది. ఇలా చాలా ఉంటాయి ఈ పేజ్ లో. ఈ ఐకాన్ ని కనుక మనం క్లిక్ చేస్తే చూడండి ఒక కొత్త విండో ఓపెన్ అయింది. మీరు మాన్యువల్లీ ఈ పేజ్ మీద యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కొత్త విండో ఓపెన్ అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఆ కొత్త విండోలోకి వెళ్ళి మీకు కావాల్సిన యాక్షన్స్ చేస్తారు. బట్ మీ ప్రోగ్రామ్కి ఎట్లా తెలుస్తుంది అది ఒక కొత్త విండో ఓపెన్ అయిందని? ఆ కొత్త విండోలోకి దాని కంట్రోల్ వెళ్ళి దాని మీద యాక్షన్స్ చేయాలి అన్నది మనకు ప్రోగ్రామ్ తెలియదు. దానికోసమే ఈ మొత్తం సినారియోని మనం ఏమంటాము అంటే కనుక మల్టిపుల్ విండోస్ హ్యాండిలింగ్. ఒక వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసి ఒక కొత్త విండో కనుక ఓపెన్ అయితే మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే మన ప్రోగ్రామ్ కంట్రోల్ ని ఆ న్యూ విండోలోకి ఎలా స్విచ్ చేయాలి, ఆ స్విచ్ అయిన విండో మీద మనం ఎట్లా యాక్టివిటీస్ చేయాలి అన్నది మన యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ మాట. ఈ మొత్తం యాక్టివిటీకి చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ హ్యావ్ అ స్క్రిప్ట్ ఫర్ నావిగేటింగ్ టిల్ దట్ స్క్రీన్ కదా. ఆ స్క్రీన్ నావిగేషన్ వరకు స్క్రిప్ట్ లేదు మన దగ్గర. యూ నీడ్ టు క్రియేట్ అ టెస్ట్ స్క్రిప్ట్ ఫర్ దాట్, which I'm doing a logout from this particular application. ఫస్ట్ లాగౌట్ అయిపోయాను. సో దాట్ ఈ స్క్రీన్ లాగిన్ స్క్రీన్ లో కొంటాను కాబట్టి ఈ లాగిన్ స్క్రీన్ నుంచి నేను నా స్క్రిప్ట్ ని క్రియేట్ చేసుకుంటా వస్తా. అండ్ ఒకసారి నా ఎక్లిప్స్ ఎడిటర్ ని నేను లోడ్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ 1 సెకండ్ స్విచ్ వర్క్ స్పేస్. ఓకే, సో నా ఎక్లిప్స్ ఎడిటర్ లోడ్ అయిన తర్వాత ఒక కొత్త జావా ప్రోగ్రామ్ ని నేను క్రియేట్ చేసుకుని ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈ యాక్టివిటీస్ చేస్తుంది. ఈ లోపల లొకేటర్స్ ని ఐడెంటిఫై చేద్దాం. రైట్ క్లిక్ ఆన్ యూజర్ నేమ్ ఫీల్డ్, ఇన్స్పెక్ట్, అండ్ ఇన్స్పెక్ట్ అయిన తర్వాత సో లెట్ us గ్రాబ్ ద లొకేటర్స్. సో ఇది యూజర్ నేమ్ కి ఐడి లొకేటర్ ఉన్నది. సరే ఫైన్, ఈ లోపల ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆ నోట్ ప్యాడ్ లో ఈ లొకేటర్స్ ని పెట్టుకుందాం మనం. ఓకేనా, సో నోట్ ప్యాడ్ లో యూజర్ నేమ్ లొకేటర్ ఇది. దెన్ రైట్ క్లిక్ ఆన్ పాస్వర్డ్, ఇన్స్పెక్ట్, అండ్ అగైన్ పాస్వర్డ్ కి కూడా ఐడి ప్రాపర్టీ ఉన్నది. అండ్ దెన్ లాగిన్ బటన్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్, అండ్ ఈవెన్ లాగిన్ బటన్ డస్ హ్యాస్ అన్ ఐడి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ ఈ మూడిట్లకి కూడా ఐడి ప్రాపర్టీస్ ఉన్నాయి. జస్ట్ లాగిన్ ఇన్ టు ద యాప్. అండ్ దెన్ లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ క్రియేట్ ని క్లిక్ చేయాలి. సో ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు రిజిస్టర్ అన్నది కొట్టేద్దాం. సో దట్ నెక్స్ట్ టైం ఈ పాపప్ మనకి మధ్యలో రాదు ఇది. ఓకే, ఐ డోంట్ వాంట్ రిజిస్టర్ క్లిక్ చేశాను నేను. సో ఇప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్ ఇచ్చిన తర్వాత మీ ముందరకు వచ్చే స్క్రీన్ ఏంది అంటే కనుక దిస్ ఈస్ ద స్క్రీన్, హోమ్ స్క్రీన్. అండ్ ఇక్కడ చూస్తే హోమ్ స్క్రీన్ లోడ్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇఫ్ యూ నోటీస్ దాట్ పేజ్ లోడింగ్ టైం అన్నది చాలా ఎక్కువగా ఉన్నది. ఓకే ఫైన్, ఆల్రెడీ ఎక్లిప్స్ ఎడిటర్ మనకి లాంచ్ అయ్యాయి కాబట్టి లెట్ మీ స్విచ్ టు ద ఎక్లిప్స్ ఎడిటర్, క్రియేట్ ఏ న్యూ ప్రోగ్రామ్,
a new program లో ఫస్ట్ లాగిన్ వరకు లాజిక్ రాద్దాం and then further actions గురించి we will create the programs. Okay, so Eclipse launch చేసి let me go to my project and create a new Java program now. Okay, let it load. Okay, batch 138 WebDriver, src, advanced. సో ఆల్రెడీ ఉన్న సినారియోస్ ని తీసేసుకుందాం సో దట్ మనకి కొంచెం ఈజీగా కూడా ఉంటది కాబట్టి సో ఈ రైట్ క్లిక్ అన్న సినారియో ఏదైతే ఉన్నదో సినారియో 14 రైట్ క్లిక్ అన్న స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో నేను ఆ స్క్రిప్ట్ నే రీయూజ్ చేసుకుంటాను. ఓకే, ఐ విల్ ట్రై టు రీయూజ్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ని మనం రీయూజ్ చేసుకుంటే కనుక యూజువల్లీ మనం చేసేదే కొంత టైం అన్నది మనకి సేవ్ అవుతుంది. రైట్, సో దానికోసము ఈ రైట్ క్లిక్ అన్న ప్రోగ్రామ్ ఏదైతే మనం ఆల్రెడీ రాసామో లెట్ మీ కాపీ దట్ పర్టికులర్ చంక్, కాపీ దట్ కోడ్ బేస్, కాపీ, paste it, and here this is going to be the scenario 17. అంతే కదా, మనకి ఇక్కడ ఏంది ఇది కొత్త scenario 17, scenario 17 multiple windows. ఓకేనా, ఇది మొత్తం మనకి మల్టిపుల్ విండోస్ హ్యాండ్లింగ్ చేసుకునేది. లెట్ మీ ఓపెన్ అప్ దిస్ కోడ్. ఓకే, అండ్ లెట్ మీ మాక్సిమైజ్ దిస్ అండ్ ఓకే, ఇది మల్టిపుల్ విండోస్ హ్యాండ్లింగ్ కి మనం రాసిన కోడ్ ఆల్రెడీ. సో అంటే రైట్ క్లిక్ కోడ్ ఏదైతే ఉందో దాన్నే కదా కాపీ పేస్ట్ చేసాం. సో డిలీట్ ద అన్నెసెసరీ ప్రోగ్రామ్స్. సో ఇందులో ఇక్కడ మీకు ఇప్పుడు ఏముందండి, బ్రౌజర్ ని లాంచ్ చేసే లాజిక్ ఒకటి ఉన్నది, దాని తర్వాత బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేసి ఓపెన్ చేస్తుంది. ఓపెనింగ్ మీకు ఇక్కడ ఏం చేయాలి, login.salesforce.com ని ఓపెన్ చేయాలి అది. సో login.salesforce.com ని ఓపెన్ చేసే URL ని కాపీ చేసుకుని ఐఎమ్ గివింగ్ ఇట్ హియర్ ఇన్ మై ప్రోగ్రామ్. ఓకే, సో ఈ సేల్స్ ఫోర్స్ లాగిన్ ని నువ్వు ఓపెన్ చేయు అని నేను నా యొక్క URL ని అప్డేట్ చేసేస్తున్నాను నేను. ఓకే, URL ని అప్డేట్ చేశాను. నౌ డ్రైవర్ డాట్, సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లాగిన్ బటన్ ని క్లిక్ చేయాలి. 3 యాక్టివిటీస్ నేను చేయాలి. సో ఆల్రెడీ వీటి యొక్క ఐడి ప్రాపర్టీస్ నేను తీసుకుని పెట్టాను. బై డాట్ ఐడి, అంతే కదా, బై డాట్ ఐడి డాట్ సెండ్ కీస్. అంతే, ఇక్కడ నేను యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటండి, ఇది సెండ్ కీస్ కమాండ్ క్యారెక్టర్ సీక్వెన్స్ యూజ్ చేయాలి. ఫైన్, యూజర్ నేమ్ ఇది కాపీ చేసి తెచ్చుకున్నాను, యూజర్ నేమ్ పెట్టేశాను. అండ్ what is the ID property, username ఉంది, even get that ID property, paste it. The same way, driver dot find element by ID again dot, okay, dot send keys the password, actual password ఏదైతే ఉన్నదో నేను ఆ పాస్వర్డ్ ఇచ్చాను. See, password కున్న ID property ఏంటి, this is what the ID property for password updated. సో యూజువల్ గా రియల్ వరల్డ్ లో మనం లాగిన్ చేసేటప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తానండి, కొన్నిసార్లు మనం లాగిన్ బటన్ కొడతాము, ఆర్ ఇప్పుడు పాస్వర్డ్ ఫీల్డ్ లో కనుక నేను ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటికల్లీ అది లాగిన్ అవుతుంది. ఆల్రెడీ ఇది పాస్వర్డ్ ఫీల్డ్ లో కంట్రోల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకో లాగిన్ అయిపోతుంది. అంటే మీరు ఎక్స్ప్లిసిట్లీ లాగిన్ బటన్ అన్న క్లిక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ పాస్వర్డ్ ఫీల్డ్ లోనే మీరు ఎంట్రీ ఆపరేషన్ అన్న చేయొచ్చు. So here driver dot find element by ID dot send keys, keys dot enter. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం send keys అన్న కమాండ్ కి keys dot అన్న కాన్సెప్ట్ ని యూజ్ చేస్తే కనుక ఎనీ కైండ్ ఆఫ్ కీబోర్డ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు అని ఆల్రెడీ మనం ట్యాబ్ కి ఒక ఎగ్జాంపుల్ చూసాము. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ యాక్టివిటీ నువ్వు పర్ఫామ్ చేయు అన్నాం. యాక్టివిటీ పర్ఫామ్ చేసిన తర్వాత ఇది చాలా టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. యాక్చువల్ గా మన ప్రోగ్రామ్స్ లో ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అన్నది యూజ్ చేయకూడదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా వెయిట్స్ అన్న కాన్సెప్ట్ మనం చూడలేదు కాబట్టి ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అన్న కమాండ్ నేను యాడ్ చేస్తున్నానండి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మనం వెయిట్స్ అన్న కాన్సెప్ట్ ఇంకా స్టడీ చేయలేదు కాబట్టి థ్రెడ్ డాట్ స్లీప్ చూస్తున్నాం. సో ఇక్కడి నుంచి మనం ఏ లాజిక్ రాసాము, లాగిన్ టు యాప్ లాజిక్, అంతే కదా, ఇది లాగిన్ టు యాప్ లాజిక్ అండి. మీరు ఇక్కడ దాకా
దాకా రాసింది, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ రాసేది నావిగేట్ టు క్రియేట్ యూజర్ స్క్రీన్. ఓకేనా? ఇక్కడ మనం నెక్స్ట్ రాసే లాజిక్ క్రియేట్ యూజర్ స్క్రీన్. మెయిన్ పేజ్ లోడ్ అయ్యేంత వరకు హోమ్ పేజ్ వెయిట్ చేసిన తర్వాత క్రియేట్ బటన్ మీద కొట్టాలి. రైట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఇన్స్పెక్ట్. నేను ఎప్పుడైతే ఈ క్రియేట్ నేను ఇన్స్పెక్ట్ చేశానో ఇక్కడ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ దానికి స్పాన్ అని ఒక ట్యాగ్ నేమ్ ఉన్నది, క్లాస్ అని ఒక లేబుల్ ఉన్నది, అండ్ డేటా ఆర్డర్ రెండర్డ్ బై అని ఒక నెంబర్ ఉన్నది, ఇది మనం ఎలాగో ఇవ్వము. క్రియేట్ అని ఒక టెక్స్ట్ అన్నది. ఇక్కడ కరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్ ఒకటే యునిక్ గా ఉంది. సో ఈ సిచ్యువేషన్స్ లో మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆబ్జెక్ట్ హ్యాస్ ఓన్లీ టెక్స్ట్ attribute. In such situations, we can write customized XPath with text. సో నార్మల్ గా మనం XPath కి సింటాక్సెస్ ఇప్పటి వరకు 2 సింటాక్సెస్ చూసామండి. / tag name ఓపెన్ బ్రేస్ @ attribute type is equal to attribute value అన్నది ఒక సింటాక్స్ చూసాము. అండ్ దాని తర్వాత / tag name followed by చైల్డ్ ట్యాగ్ నేమ్ ఇదొకటి చూసాము. మూడొక సింటాక్స్ / ఆర్ XPath ఆఫ్ ఇండెక్స్ అన్నది కూడా చూసాం. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ XPath మనం చూసాం. బట్ XPath ఒక టెక్స్ట్ ఉంటే ఎలా రాయాలి అంటే 2 ways we can write XPath with the text. First, starts with, second, contains. ఈ రెండు మాట. స్టార్ట్స్ విత్ అని ఇస్తే గనక మనము ఇచ్చిన టెక్స్ట్ తో ఆబ్జెక్ట్ స్టార్ట్ అవుతోందా లేదా అన్నది చెక్ చేస్తాము. అండ్ కంటైన్స్ అనేసరికి ఆ టెక్స్ట్ మొత్తంలో ఆ ఇచ్చిన కీవర్డ్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది. సో సింటాక్స్ వచ్చేసరికి // సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ కి రాస్తే గనక // tag name ఓపెన్ బ్రేస్ స్టార్ట్స్ విత్ టెక్స్ట్. ఏ టెక్స్ట్? డిజైర్డ్ టెక్స్ట్. ఓకే, డిజైర్డ్ టెక్స్ట్. సేమ్ అదే దీనికి వెళ్తే // tag name ఓపెన్ బ్రేసెస్ కంటైన్స్. ఇక్కడ మీరు ఇచ్చింది ఏంది? కంటైన్స్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ ఇస్తున్నాం మనము? డిజైర్డ్ టెక్స్ట్ ఇస్తున్నాం మనం. అంతే, అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సో హియర్ మేబీ మై టెక్స్ట్ వచ్చేసరికి సురేంద్ర జగన్నాథం అన్నది ఒక ఆబ్జెక్ట్ మీద టెక్స్ట్ ఉన్నది అనుకోండి. // button, assume that it has a button tag, open brace, starts with text Suren aniste, it will get execute successfully. For suppose // button open brace starts with text comma జగన్. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తేనండి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ జగన్ అన్నది మధ్యలో ఉన్నది. స్టార్ట్స్ విత్ అని ఎప్పుడైతే ఇస్తారో ఈ స్టార్టింగ్ లో ఉన్న టెక్స్ట్ ని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. అదే ఈ సిచ్యువేషన్స్ లో // బటన్ ఓపెన్ బ్రేసెస్ కంటైన్స్ టెక్స్ట్ కామా సురేన్, ఇది ఎప్పుడు పాస్ అవుతుంది అంటే ఆ ఇచ్చిన మొత్తం బటన్ మీద సురేన్ ఉందా లేదా చెక్ చేయి. అండ్ అగైన్ // బటన్ ఓపెన్ బ్రేసెస్ కంటైన్స్ టెక్స్ట్ జగన్. ఇక్కడ కూడా మీకు ఏం చెప్తుంది? ఆ మొత్తంలో జగన్ ఉందా లేదా చెక్ చేయి అంటుంది. కంటైన్స్ అంటుంది, స్టార్ట్స్ విత్ అనట్లేదు. స్టార్టింగ్ ఏదుందో వెరిఫై చేయమనట్లేదు. ఆ మొత్తం టెక్స్ట్ లో నేను ఇచ్చిన ఈ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకో అని చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు XPath ని ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి టెక్స్ట్ కి రాయొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మన ఆబ్జెక్ట్ కి స్పాన్ అన్న టెక్స్ట్ ఉన్నది, ట్యాగ్ నేమ్ ఉన్నది, క్రియేట్ అన్న టెక్స్ట్ ఉన్నది కాబట్టి // స్పాన్ ఓపెన్ బ్రేసెస్ స్టార్ట్స్ విత్ అని ఇచ్చానండి నేను. స్టార్ట్స్ విత్ టెక్స్ట్ కామా ఆ క్రియేట్ అన్న టెక్స్ట్ తో నేను ఐడెంటిఫై చేశాను. నేను ఎప్పుడైతే ఈ క్రియేట్ అన్న దాంతో నేను ఐడెంటిఫై చేశానో మీరు ఇక్కడ చూస్తే 1 వచ్చింది. ఫర్ సపోజ్ ఈ స్టార్ట్స్ విత్ బదులు కంటైన్స్ ఇచ్చామనుకోండి,
contains even still ఒక ఆబ్జెక్టే ఉన్నది. Perfectly all right. This is a valid XPath. Copy this XPath, come back here. Driver dot find element by dot XPath డాట్ క్లిక్ అగైన్. ఇది క్లిక్ చేసిన తర్వాత కొంత టైం పడుతుంది మనకి పేజ్ లోడ్ అవడానికి. సో మేబీ దానికోసం నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే 9000 మిల్లీ సెకండ్స్ కూడా ఇచ్చా. ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇక్కడ ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అన్నది మనం అసలు యూజ్ చేయకూడదు అని. సో ఈ క్రియేట్ కొట్టిన తర్వాత యూజర్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ యూజర్, ఇన్స్పెక్ట్. ఎప్పుడైతే యూజర్ ని నేను ఇన్స్పెక్ట్ చేశానో ఇందులో ఎక్స్పాండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తే, సో దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వన్. ఓకే, ఇక్కడ యూజర్ ఎక్కడ కనిపించట్లేదు. లెట్ మీ రీఇన్స్పెక్ట్ ఇట్. ఓకే, రైట్ క్లిక్ ఆన్ యూజర్, ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత see here, ఇందాక వచ్చిన లొకేటర్ లో మీకు ఎక్కడ యూజర్ అన్న టెక్స్ట్ కనిపించలేదు. బట్ నౌ యు వర్ ఏబుల్ టు సీ దిస్ యూజర్. సో దీనికి స్పాన్ అండ్ a class //span ఓపెన్ బ్రేస్ @ class is equal to అనేసరికి దీంట్లో 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయంట. చూడండి ఈ లొకేటర్ తో యూజర్, మల్టిపుల్ యూజర్స్, కస్టమ్ యూజర్, కస్టమ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ట్యాబ్, ఈమెయిల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ అన్నిటిలోకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మాత్రమే యూజర్. మీకు ఆల్రెడీ చెప్పాం మనము, ఒక లొకేటర్ తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కనుక ఉంటే మీ వెబ్ డ్రైవర్ కి ఫస్ట్ ఏదైతే ఐడెంటిఫై చేస్తుందో దాని మీద మాత్రమే యాక్టివిటీస్ పర్ఫామ్ చేసుకుంటది. సో ఆల్రెడీ మీ యొక్క ఫస్ట్ ఆబ్జెక్ట్ మీ డిజైర్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇంకా డైరెక్ట్లీ మీరు ఈ లొకేటర్ ఇచ్చేయచ్చు. మేబీ మీ యొక్క డిజైర్డ్ ఆబ్జెక్ట్ 5th ఆబ్జెక్ట్ అనుకోండి, అప్పుడు దీనికి ఇండెక్స్ స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఇండెక్స్ ఎట్లాగా, ఆఫ్ ఇండెక్స్. ఆల్రెడీ ఈ సింటాక్స్ చెప్పి మా పర్టికులర్ ఆబ్జెక్ట్ కి వెళ్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో నా రిక్వైర్మెంట్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆబ్జెక్ట్ నే క్లిక్ చేయాలి కాబట్టి నేను ఇంక ఇండెక్స్ చెప్పట్లేదు. నేను ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ XPath డాట్ క్లిక్. సో మీరు క్రియేట్ కొట్టిన తర్వాత యూజర్ ని క్లిక్ చేస్తేనే పేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది. సో అందుకని నేను ఇక్కడ క్రియేట్ ని క్లిక్ చేశాను, యూజర్ ని క్లిక్ చేశాను, పేజ్ లోడింగ్ కి టైం ఇచ్చాను. ఇదిగో ఈ స్క్రీన్ కి లోడ్ అయిపోయిందండి. అంతే. ఇక్కడ వరకు నావిగేషన్ మనం స్క్రిప్ట్ రాసాం. ఈ స్క్రిప్ట్ రాసింది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ అండ్ సీ, అండ్ దెన్ విల్ ట్రై టు కంటిన్యూ విత్ ద ఫర్దర్ సినారియో. ఇంకా ఫర్దర్ సినారియోకి వెళ్ళే ముందర ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా లెట్ us చెక్ ఇట్ అవుట్. ఓకే, సో లెట్ మీ లాంచ్ దిస్ యాజ్ అన్ ఎగ్జిక్యూషన్ మోడ్. ఓకే, ఒక నిమిషం ఇది లోడ్ అవుతుంది. సో దట్ దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. లెట్స్ వెయిట్ ఫర్ అ మినిట్. ఓకే, సో it loads. ఓకే, సో మళ్ళీ సిస్టమ్ హ్యాంగ్ అయిందా? ఓకే, గుడ్. రన్ చేస్తున్నాను నేను. ఎగ్జిక్యూటింగ్. లెట్ us see. ఓకే, అక్కడ వరకు నావిగేషన్ అన్నది జరగాలి. దట్స్ ఇట్. ఓకే, సో లాగిన్ అయితే అవుతుంది. అండ్ దెన్ ఇట్ షుడ్ navigate to that. ఓకే, సక్సెస్ఫుల్లీ లాగిన్ కూడా అయ్యింది మంది. ఓకే, అండ్ లాగిన్ అయిన తర్వాత క్రియేట్ క్లిక్ చేసి యూజర్స్ ని క్లిక్ చేసి, ఓకే, క్రియేట్ యూజర్స్ రెండింటిని క్లిక్ చేసుకుని, అండ్ దెన్ ఈ స్క్రీన్ కి నావిగేట్ అయ్యి ఇట్ గాట్ టెర్మినేటెడ్. పర్ఫెక్ట్. మనం ఎక్కడ వరకు అయితే స్క్రిప్ట్ రాసామో అక్కడ వరకు నావిగేషన్ జరిగింది. ఇప్పుడు ఈ సినారియోని అకంప్లిష్ చేయడం కోసం మనం లాగిన్ చేసి ఆ స్క్రీన్ వరకు నావిగేషన్ చేసాం. Now, so far, we navigated till this user creation form screen. అంతే, అక్కడ వరకు నావిగేషన్ అనేది జరిగింది. సో మన యొక్క నెక్స్ట్ సెషన్ లో we will continue the topic how exactly we are gonna deal with this windows అండి. ఓకే, done.